నన్ను నాయకుడిగా ఎన్నుకోవడానికి ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేయను. నేను జెన్యూనిటీ ఏంటి, వాస్తవం ఏంటి, వాస్తవంగా ఏం జరిగింది, ఈ విషయాల మీదనే ఎక్కువ శాతం రీసెర్చ్ చేస్తున్నాను. కాబట్టి వాస్తవానికి మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వచ్చేసిన నా రక్త బాంధవులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క ఉద్యమ జయభీములు. విషయం ఏమిటంటే, వర్గీకరణ, ఈ కులాల చిచ్చు అనేది మాదిగలకు న్యాయం చేయడానికి ఒక పోరాటం నిలబడితే ఒక మాలోడుగా హర్షించేవాడిని. వాస్తవానికి మాలల్ని ధ్వంసం చేయడానికి ఈ మూమెంట్ వచ్చింది. ఇది చాలా వరకు మనకు తెలియదు. 30 సంవత్సరాల మన ఈ మౌనము మనల్ని ఎంత ప్రమాదకరమైన స్థాయిలో నెట్టేసిందో, మనం ఎంత స్తబ్దంగా, ఎంత బలహీనంగా, మౌనంగా వాళ్ళ అరాచకాలు సహిస్తున్నామో ఇప్పటికీ అర్థం కాలేదు. కృష్ణ మాదిగా ఈ 30 సంవత్సరాల్లో మాలల్ని మొత్తం సమాజం వద్ద దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అతను మ్యాక్సిమం సక్సెస్ అయ్యాడు. ఎందుకు? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా, పొలిటికల్ పార్టీ కూడా వర్గీకరణకు మద్దతు అని చెప్పింది. ఎర్రతోలు కప్పుకున్న మాల నాయకులు సైతం వర్గీకరణను సమర్థించిండ్రు. వాళ్ళకు అసలు ఈ వర్గీకరణ అనే అంశము రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి, మాలల మీద జరుగుతున్న దాడి అనే విషయం వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళు వేసుకున్నది ఎర్ర ముసుగు, వాళ్ళకు అర్థమైంది వర్గపోరు. వర్గపోరుకు ఈ వర్గీకరణ అంశానికి, రాజ్యాంగానికి ఎక్కడ కూడా ఒక ఈక్వేషన్ అంటూ లేదు. రాజ్యాంగంలో చాలా స్పష్టమైన క్లియర్ డెఫినేషన్. రిజర్వేషన్ అనేది ఎక్కడ కూడా ఆర్థిక విషయానికి సంబంధించిన అంశం కాదు. నేను గత మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం కూడా వాస్తవానికి అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడానికి కాదు, రిజర్వేషన్ను ఖతం చేయడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. ఇది ఎంతవరకు అర్థమైంది మనకి? బీసీలకు అర్థం కాలే, ఎస్టీలకు అర్థం కాలే, ఎస్సీలకు అర్థం కాలే. రాజ్యాంగం యొక్క స్వరూపానికి భిన్నంగా ఏ జడ్జిమెంట్ ఇవ్వరాదు. వాస్తవానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చట్టం చేసే అవకాశం ఉన్నప్పటికీ రాజ్యాంగ స్వరూపానికి విఘాతం కలిగించే ఏ అంశాన్నైనా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అలౌడ్ చేయకూడదు. కానీ దేశ దౌర్భాగ్యం ఏమిటంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే రాజ్యాంగ స్వరూపానికి విఘాతం కల్పిస్తూ, రాజ్యాంగం యొక్క ఫ్రేమ్ను విఘాతం కల్పిస్తూ ఒక తీర్పు ఇస్తున్నాడు. ఇక మీకు చాలా మందికి ఇంకో అనుమానం వస్తుంది, రివ్యూ పిటిషన్ అలౌడ్ చేయలేదు, సో వాట్ అని. న్యాయ నిపుణులు దాని మీద పనిచేస్తున్నారు. ఇంకో మార్గం ఉంది దానికి. అక్కడనే ఆగిపోలేదు. మీకు చరిత్రలో ఐడియా ఉంటే 1973లో కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్ తీర్పులో 13 మంది జడ్జిల ధర్మాసనం తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సుప్రీంకోర్టు చరిత్రలో 13 మంది జడ్జిల బెంచ్ కూర్చునే అవకాశం వచ్చిందంటే ఈ 7 జడ్జిల బెంచ్ ఎన్నటికీ ఫైనల్ కాదు. దానికి అన్ని అంశాలు ఉన్నాయి. ఆ వైపు పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కృష్ణ మాదిగా ఈ 30 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎంత బలహీనుణ్ణి తయారు చేశారంటే, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాల కమ్యూనిటీ మీద చేసిన దాడి రానున్న 30 సంవత్సరాలు మీరు మొత్తానికి నిలబడకుండా స్తబ్దమైపోయినరు. ఈ విషయం మీద ఎప్పుడన్నా ఆలోచన చేసినమా? రెసిడెన్షియల్ స్కూల్లో ఏకపక్షంగా 80% విద్యార్థులను మాదిగల ఎన్నిక చేశాడు. దీని మీద అడిగామా? దీని పరిణామాలు ఎంతవరకు జరుగుతాయి? దీని మీద ఆలోచన ఉందా మనకు? కనీసం ఆలోచన ఉందా? వాడు రియాక్ట్ అయ్యాడు, రియాక్షన్ ఇస్తున్నాడు. ప్రతి నాయకత్వం గ్రామాల్లో వెళ్తుంది. గ్రామాల్లో వాళ్లకు యాక్చువల్లీ కల్చరల్ ఆంథ్రోపాలజీ ప్రకారం, వాళ్ళ కల్చర్ ప్రకారము
డప్పు వాయిద్యము, తాగడం, తినడం అనేది వాళ్ళకు సంస్కృతి. ఒక 2 జనరేషన్ వెనకాల మాలపేటలో ఒక్కడు తాగేటోడు దొరకడు. ఈరోజు మాలపేట 90% తాగుబోతులుగా మారింది. మద్యానికి బానిసలైనరు. దీనికి బాధ్యత ఎవరిది? మనది కాదా? మనం బాధ్యులం కాదా? మనం ఎందుకు గ్రామాలకు కదలలేదు? వాళ్ళు ఎందుకు కదులుతున్నారు? 30 సంవత్సరాల నుండి సీరియస్గా వాళ్ళ కమ్యూనిటీని ఆర్గనైజ్ చేస్తూ తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు నిర్వీర్యం అవుతున్నాం? మనం ఎందుకు నిలబడతలేము? మనం ఎందుకు గ్రామాలు వెళ్తలేము? మనం ప్రశ్నించుకున్నామా? దీని పరిణామాలే ఇవన్నీ. దీని పరిణామాలు ఇక్కడి కావు. మీకు ఇంకో విషయము, వివేక్ సార్ ఇక్కడ ఉన్నారు. సార్ అన్నగారు ఇంతకు ముందే మాట్లాడారు. మాలల నాయకత్వం ఎప్పటికీ కులాలకు పరిమితం కాలేదు. నిన్ననే కాకగారి జయంతి నిమిత్తం వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడిన అంశాలన్నీ అన్ని రికార్డ్స్ తెప్పించి చూస్తే ఎక్కడ కులానికి పక్షపాతం వహించలేదు. పీడిత ప్రజల హక్కుల కొరకు పార్లమెంట్లో గర్జించిన మహానాయకుడు ఆయన. కంచికచర్లలో ఒక మాదిగ అబ్బాయిని సజీవంగా దహనం చేస్తే మన మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి గారి తల్లిగారు ఈశ్వరిబాయి పార్లమెంట్లో ఒక రెడ్డి ఎమ్మెల్యేకు చెప్పుతో నిరసన తెలియజేసింది, చెప్పును చూపించి. కృష్ణ మాదిగ అంటాడు, నాకు మాల లీడర్ల కంటే మాలలు నన్ను ఎక్కువ గెలుస్తారని. అయినా మనం స్తబ్దంగా ఉన్నాం. మాలలు మనువాదులు అంటాడు, అయినా మనం స్తబ్దంగా ఉన్నాం. మీకు విషయం చెప్తా. వర్గీకరణ అంశము అనేది సెకండరీ. వర్గీకరణ పేరిట మాలల్ని నిర్వీర్యం చేస్తూ వ్యవస్థను పూర్తి స్థాయిలో బ్లాక్మెయిల్ చేస్తూ మాదిగ కులాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేయడమే వాళ్ళ మెయిన్ ఎజెండా. ఈ ఎజెండా కృష్ణ మాదిగతో మొదలు కాలేదు. ఈ ఎజెండాను కృష్ణ మాదిగ మొదలు పెట్టలేదు. ఈ ఎజెండా RSS ద్వారా వచ్చింది. దీని కారణం ఏంటంటే బాబాసాహెబ్ అనంతరం 1957 నుండి 1966 వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, బాబాసాహెబ్ డైరెక్షన్ లో నిర్మాణమైనటువంటి ఆ పార్టీ, బాబాసాహెబ్ ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్టోతో పనిచేసినటువంటి ఆ పార్టీ ఈ దేశవ్యాప్తంగా ఒక మూవ్మెంట్ తీసుకొచ్చింది. ఆ మూవ్మెంట్ ఏమిటంటే భూమి లేని వారి భూ పోరాటము, ల్యాండ్ గ్రేజింగ్ మూవ్మెంట్. ఈ మూవ్మెంట్ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భూమి లేని ప్రతి ఒక్కరికి భూమి దక్కాలని RPI ఆధ్వర్యంలో ఈ దేశమంతా పోరాటం చేస్తే దాదాపు 10 సంవత్సరాల కాలంలో ఆ పోరాటం ఎంత గట్టి స్థాయిలో నిలబడిందంటే 1966లో ఢిల్లీని దిగ్బంధించినప్పుడు 3,40,000 మందిని మేము ఎక్కడికక్కడ నిర్బంధించామని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తన రికార్డులో రాసుకుంది. ఆ మూమెంట్ కు తలొగ్గిన లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం దిగి వచ్చి భూ పంపకం చేస్తారని రాజ్యసభలో బిల్లును ఆమోదించి మొట్టమొదటగా 39,76,372 ఎకరాల భూమిని పంచడం జరిగింది. ఈ విధంగా 5 విడతల్లో భూమి పంచుతా అన్నాడు. వాళ్ళకు అర్థమైన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలోనే అమెరికా తర్వాత సాగుయోగ్యమైన భూమి ఎక్కడైనా ఎక్కువగా ఉందంటే భారతదేశం 2వ స్థానంలో ఉంది. 185 మిలియన్ల హెక్టార్ల భూమి సాగుయోగ్యమైనది. ప్రపంచంలో 2వ స్థానం మనదే. సాగుయోగ్యమైన భూమికి అత్యధికంగా నీరందే భూమి ఎక్కడ ఉందంటే ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. 55 మిలియన్ల హెక్టార్ల భూమికి నీరు అందుతుంది. భూమి లేని ప్రతి ఒక్కరికి భూమిని పంచినట్లయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడినటువంటి పీడిత కులాలు రాజకీయ పోరాటం చేస్తుంది. బ్రాహ్మణ రాజ్యం లూజ్ అవుతుంది. కాబట్టి ఈ పోరాటాన్ని ఆపాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ స్ట్రక్చర్ పేరే, ఆ షెడ్యూల్ పేరే, ఆ స్కెచ్ పేరే డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్. ఆ డెడ్ అంబేద్కర్ ను మోస్తున్నటువంటి అంబేద్కర్ జనాన్ని నిర్వీర్యం చేయడానికి RPIను కొలాప్స్ చేసిండ్రు. అదే బాబాసాహెబ్ బొమ్మతో బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అదే
గుర్తు ఏనుగుతో బాబాసాహెబ్ పొలిటికల్ ఫిలాసఫీకి వ్యతిరేకంగా కులాల పంచాయతీతో బహుజనవాదాన్ని మీ ముందరికి తీసుకొచ్చిర్రు. బాబాసాహెబ్ బొమ్మ చూసి మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఏనుగు బొమ్మ చూసి నాదే అని అన్నారు. కానీ నిన్ను బొందబెట్టడానికి బాబాసాహెబ్ పొలిటికల్ ఫిలాసఫీని బొందబెట్టడానికి ఆ బహుజనవాదం వచ్చిందని ఎంతమంది మాలలకు తెలుసు? బాబాసాహెబ్ పొలిటికల్ ఫిలాసఫీ ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. ఒక సమస్య మీద సమాజాన్ని ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ అయిన ప్రజలు ఎజిటేషన్ చేస్తారు. ఎజిటేషన్ అయిన కమ్యూనిటీ పొలిటికల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ ఆర్గనైజ్ అవుతుంది. దానికి భిన్నంగా ఎస్సీ ఎస్టీ బీసీల కూడిక అని ఏ దేశంలో ప్రతి ఒక్కడు కులంలో ఉడతాడు. ప్రతి ఒక్కడికి కుల సంస్కృతి ఉంటది, కుల కట్టుబాటు ఉంటది, కుల ఆచారం ఉంటది. ఆ దేశంలో ఒక కులం మరో కులంతో కూడాలంట. కూడిందా? జరిగిందా? ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వం వర్ధిల్లాలని గొంతు చుంచుకుంటున్నారు 70 సంవత్సరాల నుండి. ఎంతమంది బీసీలు మీ వెంబడొచ్చారు? ఎంతమంది ఎస్టీలు మీ వెంబడొచ్చారు? కులాల దేశం, కులాల్లో పుడుతున్నాం. కులాల కూడికతో రాజకీయం చేయమని బాబాసాహెబ్ బొమ్మ పెట్టుకొని మనల్ని నమ్మాం. బాబాసాహెబ్ పొలిటికల్ ఫిలాసఫీ డెస్ట్రాయ్ అయిపోయింది. ఎందుకు డెస్ట్రాయ్ చేశారు? బాబాసాహెబ్ పొలిటికల్ ఫిలాసఫీ నీడ కింద ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలు ఆర్గనైజ్ అయి భూపోరాటం చేసి భూమిని సాధించుకున్నారు. ఈ దేశంలో ఈ చిత్రం కంటిన్యూగా ఉన్నట్లయితే బ్రాహ్మణ రాజ్యం కూలిపోతుంది. కాబట్టి బాబాసాహెబ్ పొలిటికల్ ఫిలాసఫీని ధ్వంసం చేయాలన్నారు, ధ్వంసం చేసేశారు. మనకు అర్థం కాల. దాని తర్వాత బాబాసాహెబ్ను మోస్తున్న బాబాసాహెబ్ ప్రజల్ని నిర్వీర్యం చేయాలని ఒక స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ లో భాగంగా మన దక్షిణ రాష్ట్రాల్లో ఈ వర్గీకరణ పోరాటాన్ని మొట్టమొదటగా ట్రైనింగ్ పొందిన ఆయన బంగారు లక్ష్మణ్. మీ పక్కనే ఆర్ఎస్ఎస్ లో క్లియర్ గా ట్రైనింగ్ పొందిన వ్యక్తి. ఎస్సీలో విభజన తేవడానికి 1975లో పంజాబ్ లో మొదలు పెట్టిండ్రు. 75 తర్వాత దరిదాపు 78 ఆ ప్రాంతంలో అరుంధతీయ సంఘాన్ని నిర్మాణం చేసి మాలలు దోచుకున్నారని 78 నుండి ఒక నినాదం మొదలైంది. ఇది రిప్రజెంటేషన్. దోచుకోవడానికి నీ అబ్బ సొత్తు కాదు, మాంసం ముక్కల వాట కాదు. రిజర్వేషన్ నీకెక్కడ స్టార్ట్ అయిందో నాకు అక్కడనే స్టార్ట్ అయింది. నువ్వు వెనుకబడడానికి కారణం నీ కుల సంస్కృతి, కుల ఆచారం. నీ తప్పిదాలను నువ్వు పరిశీలన చేసుకొని నీ కులాన్ని డెవలప్ చేయడానికి అవకాశాలను చూడాలి. కానీ అత్యంత దుర్మార్గంగా మాలను దోచుకున్నారన్నారు. అసలు రిజర్వేషన్ డెఫినేషన్, రిజర్వేషన్ క్రైటీరియా ఎక్కడ కూడా ఆర్థిక ప్రమేయం లేదు, ఆర్థికానికి సంబంధం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా రాజ్యాంగం యొక్క ఫ్రేమ్ కు వ్యతిరేకంగా వచ్చింది. అసలు రాజ్యాంగం ఫ్రేమ్ కు వ్యతిరేకంగా ఆర్థిక అంశాన్ని జోడించి ఒక కులం వెనుకబడ్డదని ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని బలపరుస్తున్నారు. దీంతో జరిగే నష్టం చెప్తా. రీసెంట్లీ మీ సూర్యాపేట నుండి అండ్ మహబూబ్ నగర్ నుండి దాదాపు స్టేట్ వ్యాప్తంగా మాకు ఫోన్లు వస్తున్నాయి. ఎంప్లాయీస్ డాటా కలెక్ట్ చేస్తున్న క్రమంలో మాల సపరేట్ లేదు. ఎందుకు లేదు? ఎప్పుడన్నా ఆలోచించారా? వివేక్ సార్కు తెలుసు ఆ అంశం. బాబా వివేక్ సార్ ఒక ఉద్యమకారుణ్ణి తీసుకొని ఢిల్లీలో ఒక ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వంతో ఒక రిప్రజెంటేషన్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ స్పందించకపోవడం చేత అది అలానే ఉండిపోయిన అంశం. కులాల జాబితా ఎన్నిక చేస్తున్న క్రమంలో 1983లో ఈ కుట్ర జరిగింది. మాల పాపులేషన్ను నిర్వీర్యం చేయడానికి, మాలలు తక్కువ ఉన్నారని చూపించడానికి ఇదొక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని లేదు మాల యాడ్ చేయమని నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు బత్తుల రామప్రసాద్ గారు. అది జరగని పని.
ఎందుకంటే ఒక కులం యొక్క లిస్ట్ను యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ రాష్ట్రపతికి రాయాలి, అది రాష్ట్రపతి సమక్షంలో జరగాలి. ఇంత త్వరగా అది జరగదు. కాబట్టి రేపు మీరు ఆ జాబితాలో సీరియల్ నంబర్ 34 మాలా అండ్ మాలా అయ్యవార్ అని ఉంది, కామ ఉంటుంది అందులో. మాలా అయ్యవార్ కనబడదు. 34 35 కాలంలో ఉంది. ప్రస్తుతం అయితే అది మాత్రం టిక్ చేయండి. దాని తర్వాత ఖచ్చితంగా అది స్టేట్ గవర్నమెంట్ మీద సార్ డైరెక్షన్లో స్టేట్ గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రాష్ట్రపతి ద్వారా ఆ జాబితాను మార్చే ఒక ప్రయత్నం చేద్దాం. అంటే ఇటువంటి సీరియస్ దాడులు మన కమ్యూనిటీ మీద జరుగుతూ ఉంటే మనం స్తబ్దంగా ఉండడమే మన కమ్యూనిటీ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అవడానికి మనమే అవకాశం కల్పించినాం. మన చైతన్యం పీడిత కులాలకు ఎక్కడ అన్యాయం జరిగినా మాల లీడర్షిప్ మాట్లాడుతుంది. కానీ మాలల మీద అంత భయంకరమైన దాడి జరుగుతూ ఉంటే ఒక స్టేట్ లో ఒక డిపార్ట్మెంట్ లో సెక్రటరీగా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పూర్తి స్థాయిలో ఏకపక్షంగా తన కులానికే న్యాయం చేస్తూ మీ మాలలు ఏం చేస్తారో చేసుకోండిరా అంటే ఒక మాలా ఐఏఎస్ ఆఫీసర్ స్పందించడు, మాలా ఐపీఎస్ ఆఫీసర్ స్పందించడు. మాలల్లో ఉన్నటువంటి ఈ తటస్థ వైఖరే రానున్న కాలంలో అతన్ని ధ్వంసం చేస్తుంది. సుమారుగా ఈ రాష్ట్రంలో ఉన్న మన పాపులేషన్, నేను మొన్న ఇంకా క్రాస్ చెక్ చేస్తే మార్ పాపులేషన్ ను పూర్తి స్థాయిలో ఇంక్లూడ్ చేస్తే మాదిగల కంటే మాలలే ఎక్కువ ఉన్నారు ఈ రాష్ట్రంలో. దాని లెక్కల్లో చాలా భయంకరమైన తప్పిదాలు ఉన్నాయి. నేను గతంలో చెప్పిన ఈరోజు ఒక కొత్త ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సార్ టైం తక్కువ ఇచ్చిండ్రు కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తా. ప్రకాశం డిస్ట్రిక్ట్ ను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971లో ప్రకాశం జిల్లాలో మాదిగల పాపులేషన్ 41,657, మాలల పాపులేషన్ 1,29,304. 2011 వచ్చేసరికి మాదిగల పాపులేషన్ 41,06,441, లేదు 4,16,441. ఎక్కడి నుండి 4,1657 నుండి సీదా ఎక్కడ వచ్చిండు 4,16,441కి వచ్చిండు. మరి వాడికంటే 3 రేట్లు ఎక్కువ ఉన్న మాలలు 1,29,000 ఉన్నాడు. అవునా? 1,29,000 ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఈయన 41,000 ఉన్నాడు. 3 రేట్లు ఎక్కువ ఉన్నాం కదా. మరి మాలల పాపులేషన్ 2011లో ఏమైందంటే 3,49,664. అంటే మాదిగల కంటే 2 లక్షలు తక్కువైనాం. మళ్ళా 2071లో మాదిగల కంటే 3 రేట్లు మాలలు ఎక్కువ, 3 రేట్లు ఎక్కువ. మళ్ళా నేను ఇంకా యాడ్ చేయలేదు అరవమాల, దాసరి మాల, వీళ్ళని ఇంకా యాడ్ చేయలేదు. ప్యూర్ మాలగా నోట్ చేసిన వాళ్ళే అంటున్నా. 3 రేట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు 2011లో 3,49,664 మాలలైతే మాదిగలు 4,16,441 అయినరు. జనాభా వృద్ధి రేటు ఈ గణనాలు చూసినట్లయితే సైంటిఫిక్ గా ప్రపంచ మానవ సమాజంలో ఏ మానవ సమాజం కూడా మాదిగల వృద్ధి రేటు కనిపించదు. ఇంకా ఏ మానవ సమాజంలో ఎట్లా పాసిబుల్ అయింది? 3 రేట్లు ఎక్కువ ఉన్న మాలలు 40 సంవత్సరాల కాల వ్యవధిలో మాదిగల కంటే 3 లక్షలు తక్కువకి ఎట్లా వెళ్ళిపోతారు? అంటే ఇంత ప్రమాదకరమైన స్థాయిలో మన మీద కుట్ర జరిగింది. మనం స్తబ్దంగా ఉండే కారణం చేతనే ఒక ప్రవీణ్ కుమార్ చేసిన దాడి 30 సంవత్సరాల మన జనరేషన్ ను నాశనం చేసింది. నేను ఈరోజు మాట్లాడడం కాదు, ఆ రోజు ఎందుకు మాట్లాడేది? ఆ రోజు రాష్ట్రంలో ప్రవీణ్ కుమార్ మీద మొట్టమొదట మాట్లాడింది నేనే. నేను మహర్ బిడ్డని, ఎక్కడ ఎవరికి భయపడలేదు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన. కేసీఆర్ సపోర్ట్ ఎందుకు ఉన్నదంటే ఆయన కేసీఆర్ డైరెక్షన్ లోనే బీఎస్పీలో వచ్చిండు గవర్నమెంట్ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి. అది కూడా ఆయన జైన్ కాకంటే ముందే ప్రకటన చేసిన. ఇక స్టేట్ గవర్నమెంట్ ఒక ఆలోచన చేయాలి, వివేక్ సార్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి.
మాలల ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది ఎంత, మాదిగలది ఎంత వచ్చింది లిస్ట్ తేమనండి రేవంత్ రెడ్డి గారికి. మాలల ఓటు బ్యాంకుతో గెలిచిన రేవంత్ రెడ్డిని ఓడిస్తా, కాంగ్రెస్ ను ఓడిస్తా అని ప్రకటనలు చేయడమే కాదు, మోడీని పిలిపించి బీజేపీకి ఓటేయమని చెప్పిన కృష్ణ మాదిగకు ఎలా సరెండర్ అవుతాడు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. రెండవది, నేను గతంలో చెప్పిన స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ ఓట్ బ్యాంక్ లో దానికి పక్క ఎగ్జాంపుల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫెయిల్యూరే. నేను ఆయన నల్గొండ సభలోనే, సభ తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే జనాన్ని చూసి మురిసిపోమాకండి, చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఇలానే జనాలు తండోపతండాలుగా వచ్చారు, జనం రావడం వేరు, ఓటుగా మారడం వేరు, ఇతని వల్ల 1% ఓటు తగ్గుతుందే తప్ప 1% ఓటు పెరగదని చెప్పా. ఎలక్షన్ టైంలోనే చెప్పా. సారీ సార్. ఏం జరిగింది? గత ఎలక్షన్ కంటే 1% ఓట్ బ్యాంక్ తగ్గిందా? తగ్గింది. నేనేమంటున్నానంటే పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆలోచన రావాలి. సిరిపూర్లో పనిచేయమని నా దగ్గర వచ్చారు. నేను ఆ రోజు కూడా చెప్పిన స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ ఓట్ బ్యాంక్ గురించి, గతంలో కృష్ణ మాదిగ అనుభవాలు కూడా చెప్పిన. అత్యధిక మేజర్ గా ఓటు బ్యాంక్ కలిగి ఉన్న కృష్ణ మాదిగకు డిపాజిట్ ఓట్లు రాక అవమానపడ్డాడు. 1 సైడ్ మాదిగల ఓట్లు వేసిన డిపాజిట్లు దక్కేటివి. ఈరోజు వీళ్ళు సవాల్ చేస్తున్నారు నాగరాజ్ సార్కు, నిన్ను ఓడిస్తామని. అరే, నీకు డిపాజిట్ ఓట్లు వేయలేని నీ కమ్యూనిటీ నా నాయకుడిని ఓడిస్తుందా? అది ఇంపాసిబుల్. మీరు ఆ భ్రమలో ఉండకండి. వాడికి ఆ సత్తా లేదు. వాడికి ఆ సత్తా ఉంటే ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా లబ్ధి పొందినటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, లేదా స్వారేస్ పేరిట కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు కనీసం బాధ్యతగా ఓటేస్తే పాపం బీఎస్పీకి 4% ఓట్లు వచ్చేటివి. అని రాలా. పాపం ఆయనకు తెలియదు మాదిగల ఓటు బ్యాంక్, అన్స్టేబుల్ ఓటు బ్యాంక్ అని. మేకపోతు గాంభీర్యం తప్ప ప్రాక్టికల్ గా ఎక్కడ కూడా ప్రూవ్ కాదు. ఇది సభాముఖంగా చెప్తున్నా. నేను పొలిటికల్లీ వాళ్ళ స్టేట్మెంట్ కు భయపడాల్సిన అవసరం లేదు. దాదాపు 30 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి మాలలు మెజార్టీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్య కారకులు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పునరాలోచించి ఈ వర్గీకరణ సబ్ కమిటీ మీద మాట్లాడాలి. ఇంకో విషయం, లాస్ట్ విషయం, ఎంప్లాయీస్ గణన జరుగుతుంది, అది ఫ్యాక్ట్. గౌరవ ప్రజాప్రతినిధులు వివేక్ సార్, తమరికి రిక్వెస్ట్ ఏంటంటే సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించే గణాంకాలు సేకరించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తన 137 పేజీల జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా పేర్కొన్నాడు. సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రూవ్ చేసే గణాంకాలు, దాని మీనింగ్ కేవలం ఉద్యోగం సంపాదించే దగ్గరనే ఆగిపోదు. లీడ్ క్యాప్ పేరిట 1000 కోట్ల బడ్జెట్ తిన్న వాళ్ళ లిస్ట్ కావాలి. లీడ్ క్యాప్ పేరిట లక్షల కోట్ల బడ్జెట్ తీసుకున్నవాడు ఇంకా సామాజికంగా వెనుకబడి ఉంటాడా? జడ్జిమెంట్ అనను నేను, అది గైడ్ లైన్సే. మాండేటరీ అయితే అది జడ్జిమెంట్. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పిందే తప్ప చేయాలని ఎక్కడ చెప్పలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద పొలిటికల్ లాబింగ్ చేసే కమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటది. కృష్ణ మాదిగ లాబింగ్ చేస్తుండు కాబట్టి ఈ ప్రభుత్వం సరెండర్ అవుతుంది. మనం రేపు ఎట్లా చేస్తామని గట్టి లాబింగ్ చేయగలిగితే ఆయన అలానే ఆగిపోతాడు. సామాజిక వెనుకబాటుతనాన్ని గణించడానికి ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 3 ఎకరాల భూమిని పొందిన వారి సంఖ్య, దళిత బంధు పేరిట 10 లక్షలు ఎవరికి వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ ఎవరికి వచ్చింది, కార్పొరేషన్ నిధులు ఎవరు వాడుకున్నాడు, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మాల నాయకత్వం తరపున, మాల ప్రజాప్రతినిధుల తరపున
సామాజిక వెనుకబాటుతనాన్ని సూచించే గణాంకాలు కేవలం ఎంప్లాయీస్ డాటా తీసుకుంటే కాదు, లిడ్ క్యాప్ పేరిట వేల కోట్ల బడ్జెట్ ను తిన్న ఆ వ్యవస్థ, ఆ వ్యక్తుల, ఆ కుటుంబాల పేర్లు కూడా నమోదు చేయాలి. కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళ లిస్ట్ అవుట్ చేయాలి. గవర్నమెంట్ పథకాల ద్వారా 90% 3 ఎకరాల భూమి మాదిగలే దక్కించుకున్నారు, వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి. దళిత బంధు పేరిట 10 లక్షల రూపాయలు 93% మాదిగలే పొందిర్రు, దాన్ని లిస్ట్ అవుట్ చేయండి. దానితో పాటు లోకల్ బాడీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అందరినీ లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఏ కమ్యూనిటీ వెనుకబడ్డదో ఇప్పుడు నేను చెప్తున్నా, వర్గీకరణ ఏబీలుగా చేయరాదు, అది అన్సైంటిఫిక్. ఏబిసిడీలుగా అయితే అసలే అన్సైంటిఫిక్, తెలంగాణ రాష్ట్రంలో పాసిబుల్ కాదు. ఎస్, నేను చెప్తున్నా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో కండి, చేయండి అంటే 59 వర్గాలుగా చేయండి. ఎట్లా? అత్యంత వెనుకబడిన కులానికి రోస్టర్ పాయింట్ 1 ఇవ్వండి. ఇట్లా 59 కులాలకు పాయింట్స్, రోస్టర్ పాయింట్స్ ఇస్తూ అత్యంత వెనుకబడిన కులాలకు మొదటగా ఇవ్వండి. అప్పుడు వీళ్ళ దొంగ బుద్ధులు బయటపడతాయి. అప్పుడు తెలుస్తుంది మాదిగలు దోచుకున్నారా, మాలలు దోచుకున్నారా. అప్పుడు తెలుస్తుంది మాలల యొక్క సామాజిక న్యాయం. నేను ఒక మాలగా, ఒక మహర్గా బాబాసాబ్ నువ్వు గుండెలో పెట్టుకొని సామాజిక న్యాయం జరగాలని నువ్వు అంటే ఎస్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము గణాంకాలు చేయండి, 59 కులాలను లిస్ట్ అవుట్ చేయండి, అత్యంత వెనుకబడిన కులాలకు రోస్టర్ పాయింట్ ఇచ్చుకుంటా అప్పుడు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి. అందులో మాకే ఆబ్జెక్షన్ లేదు. ఇప్పుడు గతంలో జస్టిస్ రామచందర్ రాజు అత్యంత దుర్మార్గంగా, అన్సైంటిఫిక్ గా క్లాసిఫికేషన్ చేశాడు. అసలు సుప్రీంకోర్టే వచ్చింది దొడ్డిదారితో. నేను ఓపెన్ గా చెప్తున్నా, 2014లో 14 కాదు 2006 అనుకుంటా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ మీద బిల్లును ఆమోదించారు. సరే, అప్పుడు మీరు ఉన్నారు అసెంబ్లీలో, లేరనుకుంటా. బిల్లును ఆమోదించారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత ఎక్కడ పంపారు? సెంట్రల్ గవర్నమెంట్ కు పంపారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని మీద ఒపీనియన్ ఇవ్వండి అని మిగతా రాష్ట్రాలకు పంపించింది. ఒక్క పంజాబ్ రాష్ట్రం తప్ప 14 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం దీన్ని వ్యతిరేకించింది. మిగిలిన రాష్ట్రాలు మౌనంగా ఉన్నాయి. అంటే దేశంలో కేవలం పంజాబ్ తప్ప వర్గీకరణ బిల్లును ఎవడూ అంగీకరించలేదు. ఇది మోడీ ప్రభుత్వానికి తెలుసు. 341 ను సవరణ చేయాలంటే అది పార్లమెంట్ ప్రక్రియ. కృష్ణమాదిగకు దమ్ముంటే నువ్వు బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నావు కదా, మోడీ సంఖ్యలో చేరినావు కదా, అదే మోడీకి అడుగు, ఎందుకు దొడ్డిదారి నస్తావు? పార్లమెంట్ ప్రక్రియ ద్వారా 341 ను పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయమని. అప్పుడు చూద్దాం, బీజేపీకి నీ మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది. ఇది జరగదు, ఇది అసంభవం. కాబట్టి ఏం చేసింది? సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిన ఈ గైడ్ లైన్స్ ఇచ్చి మాలని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి దయచేసి మిత్రులారా ఒక ఆలోచన చేయండి. 30 సంవత్సరాల నుండి కృష్ణమాదిగ మిమ్మల్ని ఆల్రెడీ దోషులుగా నిలబెట్టాడు. ప్రవీణ్ కుమార్ చేసిన దాడి మీ రానున్న 30 సంవత్సరాల వరకు మీ జనరేషన్ మీద ఆ ప్రభావం పడుతుంది. 5th క్లాస్లో అడ్మిషన్ పొందిన పిల్లగాడు డిగ్రీ వరకు అక్కడ ఉంటాడు. ఇప్పుడు డ్రాప్అవుట్ల సంఖ్య ఎక్కడుంది ఆలోచించండి. మీకు తెలుసో తెలియదో, నేను సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ చూసేటప్పుడు, మాలల చరిత్ర మొత్తం పరిశీలన చేసేటప్పుడు గ్రామ స్థాయిలో ఏ కులం పంచాయతీ జరిగేదున్నా
మాల కుల పెద్ద మనిషి రాకపోతే అది పంచాయతీ తెగేది కాదు. మీకు తెలుసు, మీ నల్గొండ, మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో నేటికి కూడా ఆనవాయితీగా కొనసాగుతుంది. అంత సామర్థ్యం కలిగి ఉన్నటువంటి మాలకులం పరిస్థితి ఎంత దీనంగా మారిందంటే 90% మాలపేట మత్తు పానీయాలకు అలవాటు పడ్డది. మీరు గ్రామాలు తిరగరో నాకు తెలియదు. నేను రాత్రి నాగర్ కర్నూలులో ఉన్న, అక్కడి నుండి ఇక్కడ వచ్చా. దాదాపు 25 నుండి 30% నా మాల ఆడబిడ్డలు 30 సంవత్సరాల వయస్సు వచ్చే లోపే విధువలుగా మారి పెత్తందారి కులాల దగ్గర కూలి పనులకు వెళ్లే దౌర్భాగ్య స్థితిలో ఈ వ్యవస్థ మనల్ని నెట్టింది. దీని నైతిక బాధ్యత మనదే. మనం బాధ్యతను నిర్వర్తించి ఉన్నట్లయితే, మనం బాబాసాహెబ్ లబ్ధిదారులుగా కనీసం మన సమయంలో ఒక 10% సమయం మనం వచ్చిన జాతికి ఇచ్చి ఉంటే, బాబాసాహెబ్ లబ్ధిదారులుగా మీ సంపాదనలో 10% సంపాదన జాతికి ఇచ్చి ఉన్నట్లయితే జాతికి పరిస్థితి వచ్చేది కాదు. దయచేసి నేను మాట్లాడడం వస్తుంది కాబట్టి మాట్లాడతలేను. గ్రౌండ్లో ఫీల్డ్ వర్క్ చూసి పూర్తి డాటా సేకరించిన తర్వాతనే చెప్తున్నా. ఇప్పుడైనా మీరు యాక్టివ్ కాకపోతే మాలకులం అత్యంత త్వరలో ధ్వంసమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను సభాముఖంగా స్పష్టంగా చెప్తున్నా, ఈ 4 సంవత్సరాలు మనమందరం కష్టపడదాం. రానున్న ఎలక్షన్లో మాలల తడాఖను చూయిద్దాం. 30 లక్షల జనాన్ని చైతన్యం చేసి ప్రభుత్వ ఏర్పాటులో మాలల పాత్ర ఏంటో మనం నిరూపిద్దాం. మన అస్తిత్వాన్ని కాపాడదాం. నన్ను ఇంత ఓపికతో విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరోసారి అందరికీ ఉద్యమ జైభీములు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై భీమ్. కామిలన్న చెప్పిన మాట మేరకు మాల కులం అంతరించిపోతుందనే మాట ఏదైతుందో, ఇప్పుడు నల్లగొండ జిల్లాలో మనం ఉదాహరణ తీసుకుంటే 2 అసెంబ్లీ సీట్లు మా దగ్గరికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా దగ్గర ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ మా దగ్గర ఇచ్చారు. కాంబ్లే చెప్పిన మాట జరగబోయే పరిణామం అవుతుందో అది నిజం. అందుకే ఈ సభకు వచ్చారు. ఎక్కువ థ్యాంక్ యూ అన్నగారు. మా ముఖ్య నాయకులు దిగంబర్ కాంబ్లీ గారు మనకు లెక్కలతో సహా వివరించడం జరిగింది.